హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవీసీ రివ్యూస్. ఫైనల్ గా మన రెబల్ స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన రాజాసాబ్ సినిమా థియేటర్ లో ల్యాండ్ అయింది. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా నిజంగానే మనకు ఆ పాత డార్లింగ్ ప్రభాస్ ని గుర్తు చేసిందా, లేక హారర్ కామెడీ పేరుతో బోర్ కొట్టించిందా? జెన్యున్ గా డీటెయిల్ గా మాట్లాడుకుందాం పదండి. కథ విషయానికొస్తే రాజు తన బామ్మ గంగవ్వతో కలిసి ఉంటాడు. బామ్మకి అల్జీమర్స్, కానీ తన భర్త ఇంకా బతికే ఉన్నాడని నమ్ముతూ ఉంటుంది. ఆ నమ్మకాన్ని నిజం చేయటానికి మన హీరో హైదరాబాద్ వస్తాడు. అక్కడి నుంచి ఒక పాత భవంతిలోకి ఎంటర్ అవుతాడు. ఆ ఓల్డ్ బిల్డింగ్ లో ఉన్న రహస్యం ఏంటి, సంజయ్ దత్ కి ప్రభాస్ కి మధ్య ఉన్న లింక్ ఏంటి, అసలు అక్కడ దెయ్యం ఉందా లేక హిప్నోటిజం మాయాజాలమా అనేది మిగతా కథ. ముందుగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే సినిమాకి ప్రభాస్ ది బిగ్గెస్ట్ ఎసెట్ అని చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ ని ఇంత ఎనర్జెటిక్ గా, స్టైలిష్ గా కామెడీ చేస్తూ చూడటం ఫ్యాన్స్ కి నిజంగా పండగే. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే హాస్పిటల్ సీన్ ఇంకా క్లైమాక్స్ సినిమాకి హైలైట్. బామ్మగా జెరీనా గారు కూడా బాగా యాక్ట్ చేశారు. సినిమాకి మేజర్ మైనస్ ఏంటంటే స్క్రీన్ ప్లే ఇంకా లెంత్. సినిమా దాదాపు 3 గంటల 10 నిమిషాలుంటుంది. ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్స్, అనవసరమైన పాటలు ఆడియన్స్ పేషెన్స్ ని టెస్ట్ చేస్తాయి. ముగ్గురు హీరోయిన్స్ ఉన్నా వాళ్ళకి కథలో పెద్దగా స్కోప్ లేదు. ఇక హారర్ కామెడీ విషయానికి వస్తే హారర్ అన్నారు కానీ హారర్ ఎలిమెంట్స్ అంత భయపెట్టవు. 400 కోట్ల బడ్జెట్ క్వాలిటీ అయితే స్క్రీన్ మీద కనిపించట్లేదు. టెక్నికల్ గా చూస్తే తమన్ పాటలు సోసోగానే ఉన్నాయి. డైరెక్టర్ మారుతి ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. హిప్నటిజం పాయింట్ బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయటంలో తడబడ్డారు. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయినా కొన్ని చోట్ల క్రింజ్ గా అనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే రాజాసాబ్ కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కి మాత్రమే నచ్చే సినిమా. వింటేజ్ ప్రభాస్ ని చూడాలనుకునే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, కానీ స్ట్రాంగ్ కంటెంట్, గ్రిప్పింగ్ హారర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిందే. ఇది ఒక యావరేజ్ ఎంటర్టైనర్. సంక్రాంతికి ఫ్యామిలీతో ఓసారి చూసేయచ్చు. ఈ సినిమా ఆల్రెడీ మీరు చూసుంటే ఒపీనియన్ ని కామెంట్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.